కర్ణాటక ఎప్పుడు కర్ణాటకలో ఈ ముసలం ఎప్పటికీ కొలిక్కొస్తుందో తెలియట్లేదు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అలాగే కీలక నేత డీకే శివకుమార్కి సంబంధించిన వార్తలు చూస్తే ఇది ఎప్పటికీ ఒక కొలిక్కొస్తుందా రాదా? ఆల్రెడీ 2.5 సంవత్సరాలు అయిన తర్వాత సిద్ధరామయ్య మార్పు ఉంటుంది, డీకే శివకుమార్ వర్గం వాళ్ళు డీకే శివకుమార్కి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఎందుకంటే వడ్డించేవాడు మనవాడైతే మనం ఎక్కడ కూర్చున్నా ఒకటేగా. అలాంటి ఆలోచనతోనే డీకే శివకుమార్ వర్గీయులు మంత్రి పదవులకో నామినేటెడ్ పోస్టులకో ఆశించి ఉంటున్నారు. మరోవైపు కాంగ్రెస్లో ఎప్పుడూ ఉండేదే ఇది. నేను పుట్టకముందు 80స్లో చాలామంది చెప్పుకునేవారు, సీల్డ్ కవర్లో కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఎవరు పేరుస్తే వాళ్ళే ముఖ్యమంత్రి, ఇంకా నో మోర్ థాట్స్ అంతే. అంటే వాడు సీనియరా జూనియరా, వాడికి ఎంత ఎక్స్పీరియన్స్ ఉందా, గతంలో కనీసం మంత్రిగానే చేశాడా, కనీసం ఒక నామినేటెడ్ పోస్ట్ అని పెట్టా, అవేం అనవసరం. డైరెక్ట్గా కవర్లో పేరు వస్తే వాడే ముఖ్యమంత్రి, అతనే ముఖ్యమంత్రి అవుతాడు. అలాంటి కాంగ్రెస్కి ఇవి సర్వసాధారణం అనేది చాలామంది విశ్లేషకుల అభిప్రాయం. ఇలాంటి సర్వసాధారణ పరిస్థితి మరొక్కసారి కర్ణాటకలో ఇది గత సంవత్సరం నుంచి కొనసాగుతూనే ఉంది. వీళ్ళు వర్గీయులు వాళ్ళ వర్గీయులు, ఇక్కడ చూడండి ఇద్దరు తల్ల పట్టుకున్నట్టుగా డీకే శివకుమార్ సిద్ధరామయ్య గారు, వీళ్ళ వర్గీయులు ఒకసారి ఢిల్లీలో లాబియింగ్, వీళ్ళ వర్గీయులు ఒకసారి ఢిల్లీలో లాబియింగ్, మళ్ళీ వచ్చి ఈయనే కొనసాగుతారని చెప్పడం ఏంటిది? ఎక్కడ అసలు ప్రజలకు ఎంత కన్ఫ్యూజన్ ఉంటుంది, ఎలాంటి అభిప్రాయం వస్తుంది, వాళ్ళ మీద నమ్మకం పోతుంది. అరే ఎందుకు వీళ్ళకి ఓటేసి గెలిపించామనే పరిస్థితులు వస్తాయి కదా. అది ఇక్కడ చేసింది వాస్తవం కాదు, ఒకసారి చూద్దాం. కర్ణాటక కాంగ్రెస్ నాయకత్వం మారిపోయి 2-3 రోజులు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు సోమవారం వెల్లడించాయి. పార్టీ వర్గాలు స్టేట్మెంట్ అయితే ఇచ్చేసాయట. వీడొక ఏడలతోనే బతుకుతున్నాడు. ఇకపోతే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో మంగళవారం జరిగే సమావేశం తర్వాత దీనిపై నిర్ణయం వెలువడించని వారు చెప్పారు. అంటే మంగళవారం అంటే ఈ మే 26న. సో కర్ణాటక కాంగ్రెస్ నాయకత్వంపై ఈ విధంగా చర్చ జరుగుతోంది, నిర్ణయం వెలువడొచ్చని చెప్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్లో పెరుగుతున్న గ్రూపు రాజకీయ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకత్వం పలు ప్రత్యామ్నాయాలు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. పోటీ వర్గాలకు చోటు కల్పించేందుకు సిద్ధరామయ్య మంత్రివర్గాన్ని విస్తరించడం, ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగడానికి బదులుగా ఆయనకు జాతీయ సంస్థాగత పాత్రను ఆఫర్ చేయడం, లేదా డీకే శివకుమార్కు అనుకూలంగా నాయకత్వం మార్పును ప్రారంభించడం వంటి పలు ప్రత్యామ్నాయాలను అధిష్టానం పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అంటే సిద్ధరామయ్యకి తప్పించడానికే సిద్ధరామయ్య వర్గీయులకి ఎక్కువగా ఈ విధమైన ఎక్కువ మంత్రి పదవులు ఇచ్చి, ఆ తర్వాత ఆయనకి కేంద్రంలో ఒక కీలకమైన పదవిని అప్పచెప్పి దాన్ని ఆయన ముఖ్యమంత్రిని తొలగించి డీకే శివకుమార్ గారికి ముఖ్యమంత్రి ఇచ్చి, డీకే శివకుమార్ గారు చుట్టూ ఉండే వాళ్ళకి మాత్రం మంత్రి పదవులు ఇవ్వరంటే. ఆల్రెడీ సిద్ధరామయ్య వాళ్ళు ఉన్నారు కాబట్టి. అంటే బ్యాలెన్స్ చేయడం వల్ల మరికొద్దిగా ముసలం ప్రారంభం అవుతుంది. డీకే శివకుమార్ గారు చాలా కర్ణాటకలో గట్టి సామాజిక పట్టున్న వ్యక్తి కూడా. ఆ సామాజిక వర్గం తలుచుకుంటే ప్రభుత్వాలు కూడా మారిపోతాయని గతంలో కొన్ని వార్తల్లో మనం చూసాం. అటువంటి సామాజిక వర్గానికి చెందిన డీకే శివకుమార్ గారికే ఈసారి పట్టం కడతారా? ఒకవేళ పట్టం కడితే తన చుట్టూ ఉండే మంత్రివర్గం కూడా సిద్ధరామయ్య వర్గానికి చెందిన వాళ్ళు ఉంటారా? లేదా డీకే శివకుమార్ని మీద ఆశలు పెట్టుకున్న వీళ్ళందరూ కూడా వాళ్ళకి మంత్రివర్గ పదవులు వస్తాయా అనేది ఇక్కడ మనకి ఆశ్చర్యకరంగా ఉంది. సో మొత్తం మీద కర్ణాటకలో నడుస్తున్న ఈ ముసలం ఏదైతే ఉందో గత సంవత్సరంన్నర నుంచి కొనసాగుతూనే ఉంది, ఇబ్బందిగా పరిస్థితులు ఉన్నాయి. దీనివల్ల కాంగ్రెస్కే ఇబ్బందిగా మారబోతుంది అనేది ఇక్కడ అధిష్టానం గ్రహించాలి. ఒక సింపుల్ స్టేట్మెంట్, మార్చుతున్నారా లేదా తేల్చేయండి అంతే. నాంచుతూ ఉండడం వల్ల లోపల అంతర్గత కుమ్ములాటలు ఎక్కువైపోతాయి. రాజకీయం అంటే అదే. స్వపక్షంలోనే విపక్షమే అయిపోయే పరిస్థితి ఇక్కడ కర్ణాటక కాంగ్రెస్లో స్పష్టంగా కనిపిస్తుంది. నిప్పులేందే పొగరాదన్నట్టుగా ఈ వార్తలన్నీ కూడా హల్చల్ చేయడం పక్క పార్టీ వాళ్ళకి ఊతమిచ్చేలాగా కనిపిస్తోంది.